గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర భారీగా వరద నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ రాత్రికి రెండో ప్రమాద స్థాయికి చేరుకునే పరిస్థితి ఉంది. వరద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ముంపు మండలాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి, అల్లూరి జిల్లా కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద 53 అడుగుల వరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 11,50,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది. వశిష్ట, వైనటేయి, గౌతమి ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 12.8 అడుగుల నీటి మట్టం ఉండగా భద్రాచలంలో 48.80 అడుగుల్లో వరద ప్రవహిస్తోంది. మొత్తంగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరద ఉధృతికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. గాయత్రి, వరద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇది మరింత పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 48.8 అడుగుల నీటి మట్టం ఉంది, అంటే 5 గంటలకి. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే ఇప్పుడు సాయంత్రం 5 గంటలకి ఇక్కడ 12.80 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్లో మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు 11,75,000 క్యూసెక్కుల నీరు వరకు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది ఈ రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రాత్రి అంటే మరొక అడుగు పెరిగినట్లయితే 13.75 అడుగులకు నీటి మట్టం చేరుకున్నట్లయితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే భద్రాచలం దగ్గర పెరుగుతున్న వరద నీటి మట్టంతో ముంపు మండలాలు ప్రధానంగా బాగా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక్కడ జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఎవరు రాకపోకలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బోట్ల మీద, లాంచీల మీద ముంపు గ్రామాలకు వెళ్ళి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో భద్రాచలానికి దిగువన, పోలవరం ప్రాజెక్టుకి ఎగువన ఈ మండలాలు దీనివల్ల చూసినట్లయితే దాదాపుగా 120 గ్రామాలు రాకపోకలు తెగిపోయినాయి. వందలాది గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు తాజాగా కోనవరంలో పోలీస్ స్టేషన్ దగ్గర చుట్టూ కూడా వరద నీరు రావడంతో మళ్ళీ ఎత్తైన ప్రదేశానికి అవన్నీ తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మనం విజువల్స్లో కూడా చూస్తాం, చాలామంది ముంపుకు ఇల్లులు సగం నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇంట్లో సామాన్లు, మంచాలు, అలాగే పెట్టు బేడ సర్దుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి, ఎత్తు ప్రదేశానికి వెళ్ళడానికి కూడా మనం ప్రయత్నాలు చేసుకుంటున్న పరిస్థితి, బాధితులు కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ జిల్లా కలెక్టర్, అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇప్పటికే మొత్తం ఈ ముంపు మండలాల్లో పర్యటిస్తున్నారు. బోట్ల మీద కూడా పర్యటించి ఎవరైతే ముంపు గ్రామంలో ఉండిపోయారో, అలాగే వరద జలదిగ్బంధంలో చిక్కు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడానికి మొత్తం చింతూరు, కోనవరం, విఆర్పురం, ఎటపాక ఈ మొత్తం ఈ 4 ముంపు మండలాల్లో కలిపి 149 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు చూసినట్లయితే దాదాపుగా 1000 కుటుంబాలని పునరావాస కేంద్రాలకి తరలించారు. ఇది వరద మరింత పెరిగే పరిస్థితి ఉండడంతో ఇప్పుడు కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు కూడా మరికొన్ని గ్రామాల నుంచి ఈ బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఆదేశాలను కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సబరి చూసినట్లయితే ఇటువైపు సతీష్ గడ్డ నుంచి వచ్చే సబరి కూడా పొంగుతుంది. ఇంకా 40 అడుగులకి సింతూరు వద్ద దీని నీటి మాత్రం చేరుకుంది. కోనవరం దగ్గర కూడా గోదావరిలోకి భారీగా వచ్చి చేరుతుండటంతో కూడా ఈ వరద ముంపు బాగా పెరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడు మోతుగూడెం, డొంకరాయి, సీలేరు 3 రిజర్వాయర్లో కూడా పూర్తి స్థాయి నీటి మొత్తం సామర్థ్యం చేరుకుంది. మొత్తం చేరుకోవడంతో ఇప్పుడు ఈ రాత్రికి కూడా భారీగా నీరుని వదిలే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి ఈ పూర్తి రిజర్వాయర్లు నిండిపోవడంతో, సామర్థ్యం నిండిపోవడంతో వాటిలో కూడా వదిలే పరిస్థితి ఇప్పుడు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఏటూరు నాగారం, అలాగే దుమ్ముగూడెం, అలాగే పివి నరసింహారావు, కాంతమ్మ
ప్రాజెక్టు ఇవన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ రాత్రికి 10 లక్షలకు పైగా అంటే రేపు ఉదయానికి 11 లక్షల క్యూసెక్కుల నీరు ఈ ప్రాంతాన్ని నుంచి భద్రాచలం చేరుకుంటుందని చెప్పి కూడా సిడబ్ల్యూసి అధికారులు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మొత్తం ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఎల్లో అలర్ట్ అంటే ప్రమాదానికి స్థాయికి అలాగే డేంజర్ స్థాయి కూడా ఉండొచ్చు అని అలర్ట్ కూడా ప్రకటించారు. కేంద్ర జల సంఘం ఎప్పటికప్పుడు బులెటిన్లు రిలీజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు గోదావరికి భద్రాచలం దగ్గర 53 అడుగులకు కనుక నీటి మట్టం చేరుకున్నట్లయితే మరింతగా ముంపు మండలాల్లో ఇక్కడ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. చింతూరులో కూడా ఇళ్ల దాకా నీరు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన ఏదైతే కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉందో కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు 75 లంక గ్రామాల వరకు వశిష్ట వైనితే గౌతమి నదుల మధ్య ఉండిపోయిన పరిస్థితి. వీరికి రావడానికి వెళ్ళడానికి ఇంకా ఏదైనా కాజువేలు కానీ అన్ని కూడా మూసుకొని కేవలం బోట్ల మీదే వెళ్ళి రావాల్సి వస్తుంది. నిత్యావసరాల కోసం కూరగాయల కోసం అదే పాడి ఏదైతే ఇచ్చిందో పాలు అమ్ముకోవడానికి కానీ ఇవన్నీ చేయడానికి కేవలం బోట్ల మీద వెళ్ళి రావాల్సి వస్తుంది. అలాగే వైద్య సేవల కోసం కూడా బోట్ల మీదే తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నిటినీ కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ ఉదయం నుంచి కూడా మహేష్ ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఇక్కడ పీగన్నవరం, రాజోలు, ముమ్మడివరం, ఈ ఐపోలవరం ఈ మండలాలన్నింటిలో కూడా పర్యటించారు. ఇప్పటికే అప్రమత్తం చేశారు అధికారులందరినీ. కొంతమంది లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చాలామంది లంక గ్రామాల్లో ప్రజలు బయటికి రారు, అక్కడే ఉండిపోతారు. ఎంత వరద వచ్చినప్పటికీ కూడా తమకు ప్రమాదం ఉండదు. కానీ గోదావరి దాటే ప్రయత్నం చేస్తే ఆ బోట్ల మీద కావచ్చు లేకపోతే ఇంకో మార్గంలో కావచ్చు చేస్తే ప్రమాదాలు సంభవిస్తే కనుక ప్రాణ నష్టం జరుగుద్ది. అలాంటి జరగకుండా ఉండడం కోసం అధికార యంత్రాంగం కూడా మొత్తం రేవుల్లో ఎక్కడ కూడా పడవలు కూడా తిరగనివ్వటం లేదు ప్రస్తుతం. అదే ఏదైతే మన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి మరొక రేపు ఇవాళ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే పరిస్థితి ఉంది. అలా జారీ అయినట్టు పరిస్థితిలో 12,50,000 పైగా క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలయ్యే పరిస్థితి ఉంది. దీంతో దిగువ లంక గ్రామాలు చాలా వరకు కూడా కొబ్బరి తోటలు కూడా జలదిగ్బంధంలోకి మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇలా చూసినట్లయితే తాజాగా వరద పరిస్థితి ఇక్కడ వణికిస్తుంది. బాధితులందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఎగువనున్న ఈ ముంపు గ్రామాల ప్రజలైతే ముంపు మండలాల ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతున్న అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి. అలాగే 326 ఏదైతే జాతీయ రహదారి ఉందో అది ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి కూడా నీరు ప్రవహిస్తుంది. దీంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బంది అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ శ్రీరామ్మూర్తి. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.